ఇదేముంది ఇంకో వార్త. ఇంతకి మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట, ప్రాజెక్ట్ పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ, నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన, సమీక్షల్లో అధికారులు చెప్పేదొకటి, రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. ఏ ప్రాజెక్ట్ అయినా పని పూర్తయినట్లు ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు, కానీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ ప్రత్యేకత వేరు. ఈ పని చేసిన గుతేదారుకు ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇంజనీర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాలకు వాటికి కొనసాగింపుగా గుతేదారుకు రాసిన లేఖలకు పొంతనే లేదు. ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించే సమీక్షల్లో ఇంజనీర్లు చెబుతున్నదొకటి కాగా రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈనాడు పేపరోనికి సంబంధించి ముసలోడైనా కూడా సావుదలకు వచ్చినా కూడా రామోజీరావు విషం కక్కడం కానీ తెలంగాణ మీద, లేకపోతే తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ మీద వాళ్ళ మంత్రుల మీద ఏ తీరుగా విషం కక్కుతానో చూడండి. ఇక్కడ కాంట్రాక్టర్ అని రాయలే, గుతేదార్ అని రాసిండు. మొన్న వెంకటరెడ్డి, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కలిసి కాంట్రాక్టర్లతోటి ఒక సమావేశం నిర్వహించిండు. మీరు ప్రజలు చూసే ఉంటారు. అక్కడ ఏమని చెప్పిండు ఇదే ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బిల్డర్లు నూతన సమాజాన్ని నిర్మించే నిర్మాతలట. బిల్డర్లు, కాంట్రాక్టర్లు అంటే చూడు, ఇప్పుడు ఆయన ఏమనాలి అట్లా అన్నందుకు? దోపిడీదారుడు అనాలి. బిల్డర్లు ఓకే, బిల్డింగ్ నిర్మాణం చేస్తారు కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం, దాన్ని ఒట్టిగా పుణ్యానికైతే చేయరు కదా. ఓ 100 రూపాయలు పెడితే 80 రూపాయలు పని చేసి 15 రూపాయలు జేబులు వేసుకునేటోళ్ళే వాళ్ళు. పెట్టుబడిదారులు నిర్మాతలు ఎట్లయితారు? సమాజానికి ఉచిత సేవ చేస్తానులా. మరి ఇక్కడ ఎట్లా గుత్తేదారు అయిండు రామోజీరావు? ముసలితనానికి కూడా నీ దుర్బుద్ధి పోతలేదు, నీ ఈర్ష్య పోతలేదు. ఏంటంటే ఎట్లా చేసి మేడిగడ్డ మీద ఎట్లా చేసి ఆ కాంట్రాక్టర్లను బెదిరించి ఓ 500 కోట్లు, కనీసం 200 కోట్లు గుంజి పీడించి జేబులు వేసుకోవాలని చూస్తాను ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళు నాంతలేరు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఇయ్యరు మీకు. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళు రాత్రిపూట పోయి ఎవరు చూడక ముందు లైట్ ఆఫ్ చేసి కాళ్ళు పట్టుకున్నా కూడా ఇయ్యరు వాళ్ళు. మీకు దమ్ముంటే మీరు మేడిగడ్డల జరిగిన అవినీతిని బయట పెట్టుర్రి, సాక్ష్యాలతో సహా బయట పెట్టుర్రి. గప్పుడు ఏమన్నా ప్రజలకు అక్కడికచ్చ పని చేసినట్టు. అది కాకుండా నిత్యం ఇక్కడ వెలుగు పేపర్లా, అటు వెలుగు పేపర్లా, ఈనాడు పేపర్లా, ఆంధ్రజ్యోతి పేపర్లా ఓ బ్లాక్ మెయిలింగ్ వార్త రాపియాలే, తెలంగాణ ప్రభుత్వాన్ని, గత తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నతనం చేయాలి. దాని మీద ఏమన్నా పైసలు రాలితే జేబులు వేసుకోవాలి. ఇది గుత్తేదారాట. కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ గుత్తేదారులు అవుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాగానే వాళ్ళు నిర్మాతలు అవుతారు, సమాజ నిర్మాతలు అవుతారట. వెంటనే ఇంకేమన్నాడంటే ఈ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను కూడా కాంట్రాక్టర్నే, నేను కూడా డబ్బుల కోసమే ఎమ్మెల్యే పదవిని కొనడానికి రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చినా, ఓ 400 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ గెలిచినా నేను కాంట్రాక్టర్ని అనగానే తర్వాత స్పీచ్ వెంకటరెడ్డి గారిది, మంత్రి వెంకటరెడ్డి గారిది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. ఆయన ఎక్కిండు. ఇక ఆయన తువ్వాల్లో చెప్పు పెట్టుకొచ్చిన పని చేసిండు ఆయన. దయచేసి నేను కాంట్రాక్టర్ని కాదు, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, గత ప్రభుత్వంలో కూడా నేను ప్రభుత్వ విప్పుని. గత ప్రభుత్వం అంటే అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అందులో ప్రభుత్వ విప్పుని. నేను కాంట్రాక్టర్ని కాదు, నాకు రాజకీయ నాయకుడినే నేను. కాకపోతే చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, కానీ నన్ను కాంట్రాక్టర్ అనకూడదు, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చెప్పు పెట్టుకొచ్చాడు చేసిండు. సిగ్గు లేకుండా ఇక్కడికేమో గుత్తేదారు అవుతాడట, ఆయనేమో కాంట్రాక్టర్ అవుతాడట. మానుకొర్రి ఈ పన్నులు. తెలంగాణ ప్రజలకు మీ దాష్టికాలు, దౌర్జన్యాలను, మీ కుట్రపూరితనాన్ని చెప్పడానికే నిలబడ్డాం మేము.